నమస్తే, నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ కామన్గా మనకందరికీ తెలిసిందే డయాబెటీస్ అనేది చాలా కామన్గా చూసే డిసీజ్ లాంటిది. సో ఈ డయాబెటీస్లో చాలా మందికి కాంప్లికేషన్స్ ఉంటాయన్నమాట. ముఖ్యంగా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్. ఏ కాంప్లికేషన్స్ రావచ్చు అంటే ఎక్కువ సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉన్న వారికి, సరిగా కంట్రోల్ లేని వారికి ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు, ఏ కాంప్లికేషన్స్ ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. సో మనం డయాబెటీస్ వల్ల వచ్చే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్ తీసుకుంటే ముఖ్యంగా కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటే హార్ట్ అటాక్ లాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందువల్ల వస్తుందంటే ఈ డయాబెటీస్ వల్ల మనకి వాస్కులర్ చేంజెస్ రావడం వల్ల, వాటిలో ఫ్యాట్ డిపాజిట్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోవడం వల్ల మనకు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రోక్ అంటే పక్షవాతం లాంటిది. ఇది కూడా సేమ్ మన బ్లడ్ వెజల్స్లో డ్యామేజ్ అవ్వడం వల్ల, లాంగ్ రన్లో షుగర్ సరిగా కంట్రోల్ లేకపోవడం వల్ల, అక్కడ ఫ్యాట్ అక్యూమిలేట్ అవ్వడం వల్ల, బ్లడ్ వెజల్ నేరో అవ్వడం వల్ల మనకు ఆ పర్టికులర్ ఏరియాకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కిడ్నీకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల, లాంగ్ రన్లో సరిగా కంట్రోల్ లేకపోవడం వల్ల క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం, సికేడి. ఇది కూడా వన్ ఆఫ్ ది కామన్ కాంప్లికేషన్. సో ఇది సరిగా ప్రాపర్గా కంట్రోల్ చేసుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళి డయాలసిస్కి, ఈవెన్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు డయాబెటీస్ వల్ల లాంగ్ రన్లో. సో వాటిలో వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి రెటినోపతి అంటాం, డయాబెటిక్ రెటినోపతి. దీంట్లో రెండు రకాలు ఉంటాయి మనకి, ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి, నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని. సో వీటిని ఐ ఎగ్జామినేషన్ ద్వారా గుర్తించగలము. సో వీటిని నెగ్లెక్ట్ చేస్తే మనకి చూపు అనేది పోయే ప్రమాదం ఉంటుంది. వీటితో పాటు మనకి కెటరాక్ట్ కూడా, డయాబెటీస్ వల్ల కెటరాక్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం తీసుకుంటే న్యూరలాజికల్గా ప్రాబ్లమ్స్ వచ్చేదంటే న్యూరోపతి అంటాం, పెరిఫెరల్ న్యూరోపతి. ముఖ్యంగా అరికాళ్ళు, అరిచేతులు, తిమ్మిర్లు, మంటలు, స్పర్శ తెలియకపోవడం ఇలాంటి లక్షణాలు చూస్తుంటాం, అంటే పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. సో ఇనిషియల్ స్టేజ్లో మనకి తిమ్మిర్లు, మంటలు ఉండడం ఉంటుంది. ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తే మనకు స్పర్శ తెలియకపోవడం. ఆ స్పర్శ తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న గాయాలైనప్పుడు వెంటనే గుర్తించకపోవడము. సో అవి సీరియస్ అయ్యి ఇన్ఫెక్ట్ అయ్యేంత వరకు పేషెంట్కి గుర్తించలేకపోవడం వల్ల సీరియస్ కాంప్లికేషన్ అంటే యాంపుటేషన్ వరకు వెళ్ళే ప్రమాదం ఉంటుంది. పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం, అంటే మనకి కాళ్ళకి, చేతులకి సప్లై చేసే రక్తనాళాలు, వీళ్ళలో రక్తనాళాలు అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల, ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి, సో అక్కడ కూడా దెబ్బలు తగిలినప్పుడు, గాయాలైనప్పుడు తొందరగా మానకపోవడము, ఇన్ఫెక్షన్ అవ్వడము, ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో వీటితో పాటు ఇంకా మనకి ఎలా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ అంటే కొంచెం గ్యాస్ట్రోపరీస్ అంటే తొందరగా డైజెస్ట్ కాకపోవడము, బ్లోటింగ్ అంటే పొట్ట ఉబ్బరంగా అనిపించడము, ఇవన్నీ ఉండే ప్రమాదం ఉంటుంది. ఇంకా కొన్ని స్టడీస్ ప్రకారం అల్జీమర్స్, వీటిలో డెమెన్షియా అంటే మతి మరుపు, ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి డయాబెటీస్ ఉన్నప్పుడు మనం మందులు వాడుతున్నాం కదా, బాగానే ఉంది కదా అనుకోకుండా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ వీటికి సంబంధించిన అంటే ఐ చెకప్ వన్స్, నరాలు ఏమైనా డ్యామేజ్ అయ్యా, రెటినోపతి చేంజెస్ ఏమైనా స్టార్ట్ అయ్యాయని చెక్ చేసుకోవడం మంచిది. ఇనిషియల్గా చేంజెస్, మైల్డ్ చేంజెస్ ఉన్నప్పుడు ఈవెన్ సమ్టైమ్స్ 6 months ఒకసారి కూడా చెక్ చేసుకోవడం మంచిది. అండ్ ఇయర్లీ వన్స్ కార్డియాక్ హెల్త్ చెకప్స్ అండ్ కిడ్నీకి సంబంధించిన పరీక్షలు, ముఖ్యంగా కిడ్నీ ద్వారా ప్రోటీన్ లీక్ అవుతుందా లేదంటే ప్రోటీన్ క్రియాటిన్ రేషియో అంటాం, వీటిని చెక్ చేసుకోవడం, యూరిన్ క్రియాటిన్ అనే టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. డయాబెటాలజిస్ట్ ఫిజిషియన్ 3 months ఒకసారి విజిట్ చేసినప్పుడు కాలి సెన్సేషన్ ఎలా ఉంది, ఏమైనా సెన్సేషన్ తగ్గిందా లేదా అని మనం టెస్ట్ చేయించుకోవాలి. షుగర్ ప్రాపర్గా కంట్రోల్ ఉన్న వారికి 6 months ఒకసారి చేయించుకోవచ్చు, లేదంటే 3 months ఒకసారి మనము HbA1c టెస్ట్ ద్వారా మనం షుగర్ కంట్రోల్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. వీటన్నిటికీ, ఈ కాంప్లికేషన్ అన్నిటికీ ఎలా ప్రివెంట్ చేయాలంటే షుగర్ కంట్రోల్ ఉంచుకోవడమే ట్రీట్మెంట్ మనకి. సో మనకి షుగర్కి మెడికేషన్స్తో పాటు డైట్ అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, సో ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈవెన్ షుగర్ అనేది ప్రాపర్గా కంట్రోల్ లేకపోతే లాంగ్ రన్లో ఈ కాంప్లికేషన్స్ అనేది వచ్చే అవకాశం చాలా ఎక్కువ. థ్యాంక్ యూ.